హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి అందరూ? రేపైతే వరలక్ష్మి వ్రతం కదండి. అందరూ బాగా పనుల్లో బిజీగా ఉన్నారు కదా. నేను కొన్ని టిప్స్ అయితే చెప్తామనుకుంటున్నానండి. అంటే మనం రేపు వరలక్ష్మి వ్రతం చేసే ముందు రోజు మనం కొన్ని పనులు అయితే చేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి టైము ఎక్కువ పట్టదు. అండ్ అలాగే మన పనులు కూడా త్వరగా అయిపోతాయి అన్నమాట. మేమైతే ఆ ముందు రోజు వాకలి అవన్నీ కడిగేసుకున్నామండి. ఇది లక్ష్మీదేవి పీటపట్టి అంటారండి. ఇందాక నేను చూపించింది యాక్చువల్గా అదైతే పీటపట్టి అనేది గుమ్మం ముందు వేస్తామండి. తులసమ్మ ముందేమో కమలా పువ్వులు అంటారు కదా, లోటస్ అంటారు కొంతమంది, కమలా పువ్వులు అంటారు, అవైతే వేసేసుకుంటామండి. అండ్ అలాగే దూది మంచిగా ఎండలో పెట్టేసుకొని దూదంతా విడగొట్టేసుకొని విభూది ఉంటుంది కదండి, విభూది ప్లేట్లో అయితే వేసుకొని దాన్ని మంచిగా మనం ఒత్తుల్లాగా చేసేసుకోవాలి. అలాగే మనం వచ్చేసి దాన్ని వస్త్రం అంటారు కదండి, దేవుడికి వేసే వస్త్రం కూడా దాంతోనైతే రెడీ చేసుకోవాలండి. వస్త్రము అండ్ మోహినీదేవి ఒత్తు అంటారు కదండి, అది కూడా రెడీ చేసేసుకొని మనం ఒత్తులు, దీపం కుందుల్లో వేసుకునే ఒత్తులు, వస్త్రాలు అండ్ మోహినీదేవి ఒత్తు కూడా మనం మంచిగా రెడీ చేసి అయితే పెట్టేసుకోవాలండి. మనం యాక్చువల్గా అయితే ఎక్కువగా చేయాలంటేనండి మనం విభూది యూస్ చేస్తే మాత్రం మనకి నీట్గా వచ్చేస్తుంది. ఊరికే చేతికి అయితే అంటుకుపోదండి. కొంతమంది శివరాత్రికి అయినా సరే ఎప్పుడైనా సరే ఒత్తులు చేయాలంటే మాత్రం విభూది చేతికి రాసుకొని ఒత్తులు చేసిన వస్త్రం చేసినా సరే మనకి చేతికి అనేది అంటుకోకుండా నీట్గా అయిపోద్దండి. నేనైతే మార్నింగ్ లేసినప్పుడు స్నానం చేసిన తర్వాత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి, రేపు చింతపండు పులిహోర చేద్దామని. సో చింతపండు మంచిగా నానిపోయింది. దాని నుంచి మంచిగా గుజ్జంతా సపరేట్ చేసేసానండి. సపరేట్ చేసేసి పొయ్యి పైన అయితే పెట్టేసి కొంచెం ఆయిల్, గల్లుప్పు వేసేసి పసుపు అండ్ అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి అయితే ఉడకనిచ్చేసానండి. ప్లేట్ వేసి ఉంచితే దానిపైన అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటే అయిపోతుంది. పూజ కాడికి కావాల్సిన మనం ఒత్తులు అవి రెడీ చేసేసుకున్నాం. అండ్ అలాగే చింతపండు పులిహోర కావాల్సిన చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా. చూసారా, నా చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది, పక్కన అయితే పెట్టేశానండి. అండ్ అలాగే వచ్చేసి నెక్స్ట్ నేను ఇది ఇత్తడి పాత్ర అంటారు కదండి, దాంట్లో మేము పాలు పొంగిస్తాం ఏది జరిగినా. పీట పూజ అంటే దీని మీదనే, ఈ పీట మీదనే నేను శుభ్రం చేసుకొని పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకొని ఈ పీట మీద కలసం పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఆ ముందు రోజు మంచిగా ఈ వెండి మా పిల్లలకి అన్నం ముట్టించిన గిన్నెలు అనమాట అండి, అప్పుడే అన్నం ముట్టించినప్పుడే యూజ్ చేసాము. అండ్ ఇలాంటి పూజలప్పుడు అవి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన అయితే పెట్టుకుంటానండి. పీట, ఆ కుందులు, గిన్నెలు అన్నీ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి దేవుడి పటాలన్నీ నీట్గా తీసేసి శుభ్రంగా కడిగేయాలండి ఫస్ట్. దీంట్లో మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారండి. ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, ఇండిపెండెన్స్ డే కదా. సో వాళ్ళైతే ఒక పక్కన పేపర్ వేసుకొని ఆ పటాలన్నీ పెట్టేసి మంచిగా ఒక క్లాత్తో ఆ బొట్లన్నీ వాళ్ళైతే తుడిచేసి నాకు ఇచ్చారండి. నేనేమో అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ బొట్లు అయితే పెట్టడానికి చూస్తున్నాను అనమాట. నిదానంగా మొత్తం అన్నీ అయితే తీసేసామండి. చూస్తున్నారు కదా, చిన్న ఆవు కూడా ఉంటుందండి మా పూజ మందిరంలో. మాది చిన్నగానే ఉంటుందండి పూజ మందిరం అనేది. చూసారా మా పిల్లలు ఎలా కొట్టుకుంటున్నారో, నేను చేస్తానని చెప్పేసి కొట్టుకుంటున్నారనమాట. మంచిగా తీసేసి ఆ పూలు అయితే కాలువలో వేస్తామండి, పారే కాలువ అనమాట, గంగా నదిలో అనమాట. అండ్ అలాగే ఇప్పుడైతే నేనైతే పూజది అది ఉంటుంది కదండి పీట, అదంతా నీట్గా కడిగేసేసుకుంటున్నాను. చూసారు కదా, కడిగేసిన తర్వాత పద్మం అంటారు కదండి, 8 రేఖల పద్మం అయితే దాని మీద వేసేసి కుంకుమతో పద్మాన్ని అలంకరించి సూర్యుడి ఏమంటారని సూర్యుడి కూడా వేస్తానండి. సూర్యుడిని చూడండి ఒకసారి. వేసిన తర్వాత పసుపు కుంకాలతో అయితే మంచిగా అలంకరించేస్తానండి. అలంకరించిన తర్వాత ఒక 5 మినిట్స్ అది మంచిగా ఆరనిస్తాను. ఆరనిచ్చేలోపు ఈలోపు పటాలన్నీ శుభ్రం చేసేసుకుంటున్నానండి. పటాలు శుభ్రం చేసుకుని గంధం ఉంటుంది కదండి, మనం గంధంలో ఒక్క చిటికెడు పసుపు వేసి కలుపుకొని దేవుడికి పటాలకి బొట్లు పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ నేనైతే అలా గంధంలో చిటికెడు పసుపు కలిపేసి దేవుడి పటాలు నీట్గా కడిగేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. అండ్ అలాగే రేపు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి సమర్పించాల్సిన ముఖ్యమైన కొన్ని ఉన్నాయండి, ముఖ్యమైనవి. అవి ఏంటంటే తోరాలు, బొందులు అంటారు కదా, అవి ఎన్ని పేటలు వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను రేపు పొద్దున్న వీడియో పెడతానండి. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ముగ్గు అయితే అయిపోయిందండి. గంధం ఒక ప్లేట్లో వేసుకొని కుంకుమ ఒక ప్లేట్లో వేసుకున్నాను కదండి. గంధంలో చిటికెడు పసుపు వేసి వాటర్ కలిపేసి నీట్గా దేవుడి పటాలకైతే బొట్లు పెట్టేశానండి. మా పిల్లలు అయితే ఒక్కొక్కటి పటం అయితే నాకు అందిస్తున్నారు. చూసారు కదండి, కొట్టుకుంటున్నారు నేను అందిస్తానని. చక్కగా మనం దేవుళ్ళకి అట్లా పటాలకి ముందే బొట్టు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా టెన్షన్
పోతుంది ముందు యాక్చువల్గా. రేపు పొద్దున్నే అన్నీ చేసుకోవాలనుకోండి ఇబ్బంది అయిపోద్ది. అయ్యో అది అప్పుడు వంట అవ్వలేదని, అటు ఆ పనులు అవ్వలేదని, ఇటు దేవుడి పటాలు బొట్లు పెట్టలేదని, అలాంటి కంగారు ఏమీ ఉండదనమాట. ఇలాంటి పనులు కొన్ని మనం ముందే చేసేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇవి వచ్చేసి నా పెళ్ళైన కాడ నుంచి ఉన్నాయండి. ఇవైతే కాయిన్స్ ఏమంటారు వాటిని, సత్యనారాయణ స్వామి పటాలు, అదే రూపాయి బిళ్ళలు అక్కడ పూజ చేస్తాం కదండి, అవి అనమాట. ఇదిగోండి చిన్న ఆవు. అండ్ అలాగే లక్ష్మీదేవి విగ్రహాలండి, చిన్న చిన్నవి ఉంటాయి. విగ్రహాలంటే అవి మా అత్తయ్య గారు ఎప్పుడో పోపిచ్చారంటండి. సో వాటికి చక్కగా పసుపు పూసేసి అమ్మవార్లకి కుంకుమ బొట్టు, గంధం, కుంకుమ బొట్టు అయితే పెడతానండి. చూసారు కదా, లాస్ట్గా ఫైనల్గా అయితే ఇలా అలంకరించేసాము పూజ మందిరాన్ని. అండ్ తర్వాత మాకు వచ్చేసి కుబేరుడు ఉన్నాడండి, పెద్ద కుబేరుడు. అండ్ దాని పక్కనే ఒక చిన్న కుబేరుడు అండ్ అలాగే ఆవు బొమ్మ కూడా ఉన్నాయండి. వాటికి కూడా గంధం పెట్టి బొట్టు అయితే ఇచ్చేసాను. తర్వాత ఇంటి గుమ్మంకి మాకు ఆంజనేయ స్వామి యంత్రంది పట్టం ఉంటుంది, దానికి కూడా అయితే బొట్టు పెట్టేశాను. అండ్ ఫైనల్గా వచ్చేసి పువ్వులు. రేపు మనకి పువ్వులతో చాలా పని ఉంటుంది కదండి. రేపు పొద్దున్నే కోసి కట్టుకోవాలంటే ఇబ్బంది పడిపోతాం కాబట్టి ఈరోజే పువ్వులన్నీ కోసేసి చక్కగా మాల అయితే కట్టేసి పక్కన పెట్టుకున్నానండి. మాల కట్టడం వీడియో తీయడం కుదరలేదండి. సో పువ్వులు అయితే కోయటం చూపిస్తున్నాను చూడండి. అండ్ మాకు కొన్ని చెట్లు ఉన్నాయి. ఈ పువ్వులు అండ్ కనకంబరాలు, పైన విరజాజులు అవి కూడా ఉన్నాయండి. అవన్నీ కోసేసి మాల అయితే కట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి రేపు పూర్ణాలకి, పాయసానికి, సలిమిడి, వడపప్పుకి ఇలాంటి వాటికి బెల్లం అవసరం అవుతుంది. అప్పటికప్పుడు మనం కట్ చేయాలంటే మనం ఇబ్బంది పడిపోతాము, చేతులు కండిపోద్దని, అంటే మనకి ఇబ్బంది అయిపోద్దని. సో నేనైతే బెల్లం కూడా మంచిగా తురిమేసేసి ఒక గిన్నెలో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. అప్పుడు మనం చటుక్కున మనకు పెసనపప్పు ఉడికిపోగానే బెల్లం తీసేసుకుని వేసుకోవడం. అయ్యో అది ఎక్కడుంది అని చెప్పేసి మనం ఇబ్బంది పడక్కర్లా. అలాగే ఇలాచీ కూడా నేను పౌడర్ చేసేసి వేరే బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. రేపు గారెలకు వచ్చేసి గారెలు, పూర్ణాలకి పప్పు అయితే నానపెట్టేస్తున్నానండి. గారెలకు వచ్చేసి 2 డబ్బాలు వేసాను. అండ్ పూర్ణాలకు వచ్చేసి ఒక డబ్బా బియ్యం, మినపప్పు వేస్తే డబ్బాన్నర వచ్చేసి బియ్యం అయితే యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇలా మ్యాక్సిమం ఆల్మోస్ట్ నాకైతే చాలా పనులు అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇవి పొద్దున్నే లెగిసి కడిగేసుకుని త్వరగా నా పిండి అయితే రుబ్బేసుకుని పక్కన పెట్టుకుంటాను. రేపు ఒకరోజు కొంచెం అర్లీగా లెగాలి తప్పదు కదా. అండ్ అలాగే పూర్ణాలకు శనగపప్పు కావాలి కదండి, అది కూడా రాత్రి నానబెట్టేసుకుంటాను నేను. అండ్ మార్నింగ్ త్వరగా అయిపోద్దాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.